ఓకేనండి, పెళ్లి సెలబ్రేషన్లో భాగంగా పప్పనాల సెలబ్రేషన్ ఉదయాన్నే వంటలు ఏమైనా చేయడం అయిపోయింది. ఇప్పుడు చుట్టాలు రాబోతున్నారు, అందుకని చెప్పేసి మేము రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నాము. ఉదయాన్నే పప్పనాలు అంటాం కానీ మా ఊర్లో పల్లెటూరులో అన్ని నాన్ వెజ్లే పెట్టేది. మీ సైడు పప్పనాలకి పప్పన్నం, చింతచారు, బెల్లం చారు పెడతారో లేకపోతే నాన్ వెజ్ పెడతారో కాంబినేషన్ చెప్పండి. సుహాసిని అయితే ఈరోజు సూపర్గా కనబడుతుంది. సరే రాజే, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది విశేషం? పుట్టింటికా? ఏం చెప్పు. సాయంత్రం అయిద్దా లేదా ఇప్పుడు వస్తారా? ఒక 100 మంది 150 మంది వస్తారు కదా పప్పనాలకి. ఇంతకుముందు పప్పనాలు అంటే ఓన్లీ మగాళ్ళే వచ్చేవాళ్ళు, మగవాళ్ళు అంటే అది పెద్ద మనుషులకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ 100-150 లెక్కన. అంటే ఒక పెళ్లి భోజనం ఖర్చు ఎంత అయిద్దో పప్పనాల్లో కూడా అంత ఖర్చు అయిద్ది. అలాగ ఉంటుందన్నమాట. రోజు రోజుకి అంటే రోజులు మారే కొద్దీ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ఏదైనప్పటికీ రాజకుమారి ఒక పెళ్లి చూపుల సెలబ్రేషన్, పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోసే తీలేకపోయింది. ఎందుకంటే తిరగలేదులే పెళ్లి చూపులకి, అయిన వాళ్ళకి ఇస్తా కదా. అటు నుంచి అబ్బాయి తరపు నుంచి మనకు తెలుసు, అమ్మాయి తరపు నుంచి వాళ్ళకి తెలుసు. అంటే నార్మల్ గా అబ్బాయిలు మా పెద్దమ్మలు అట్లా మాట్లాడేసుకొని పప్పన్నానికి వస్తున్నారు. అయిన వాళ్ళు అంటే ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ అన్న కొడుక, చిన్నమ్మ కొడుకు. మీ పెద్దమ్మ వాళ్ళ చిన్న కొడుక? చిన్నమ్మ కొడుకు. సరే వెళ్తున్నారా? పనా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం మమ్మీ? కొట్టుకెళ్దామా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి టెంట్ అవన్నీ వేసేవాడి, బల్లాలు కుర్చీలు అవన్నీ వేసి వాళ్ళు స్వీట్ హాట్ అవన్నీ ఇవ్వడం అలాంటివి జరుగుతుంది. సరే మరి సెలబ్రేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ కూడా రావచ్చు కదా. అది ఎవరంట? ఏ రాజేష్, పోయి రెడీ పో. ఏం బలాలు కుర్చీలు అప్పుడే వేసేవే? మేమే ఫంక్షన్ అంటే మామూలుగా చేయరే పనులు. అక్కాయి ఈడి పెద్దలా కనబడుతున్నాడు మీ అందరికంటే అన్నలాగా. పిచ్చమ్మ పిలుతుంది పారా. అదిగో పిచ్చమ్మ వెయిటింగ్. పలకడం కూడా మామూలు పలకడు. వాడి చెప్పులు నచ్చలేదు అనుకుంటా రాజే, తీస్తున్నాడు. అబ్బాయి కొట్టాడు అండి. మేమైతే అత్తమ్మ ఇంటికి వచ్చాము. వచ్చిన 2 గంటల తర్వాత ఇప్పుడే వచ్చారన్నమాట పప్పన్న చుట్టాలు. త్వరగా టేబుల్లు చేద్దాం, త్వరగా టేబుల్ కుర్చీలు అని వేసేద్దాం. మరి రాజీరా చాయ్ పోయాను కదా. బయటికి దాపోండ్రా. ఒక మనిషి రావాలి. ముందు బాని అటు నుంచి సరే తీసుకోండి.
మంచి మనిషిని చేయాల్సిందేనా మంచి మనిషిని అందరం చేయాలి వస్తుందని ఎవరు తెచ్చిన మహేష్ పంపిమన్నారు సీమాడు మహేష్ మా బాబాయ్ పెట్టుకున్నారు మొత్తం అతను నీళ్ళు కారం పోసి మాకు కూడా పెడతారా ఏమండి బాబు బావా అబ్బాయి బజ్జీరా లక్షలు పెట్టి తీసుకుంటున్నావు గుర్తు మాకు కూడా 10 లక్షలు ఇవ్వండి మరి బాయ్ ఒక నెల జీతం మాకు కూడా ఇవ్వండి జాంగిరి అంటే మీ అన్నయ్యకి చెప్తాం అప్పుడు ఏం సంగతి వెళ్ళాడు మీ నాన్న స్వీట్లు ఇచ్చిందా ఒకటి తిన్నా పప్పాన సెలబ్రేషన్లో ఎవరొకరు మన సబ్స్క్రైబర్లు వస్తారని చెప్పేసి మేము ముందుగా అనుకుంటా ఉన్నా. ఇంకా నేను అక్కడ అందరికి వడ్డిస్తూ ఉంటుంటే అనిపిస్తుంది. ఏం పేరన్నా? మరిబాబా. ఇంకా మరిబాబా అని పిలిచి మీ వీడియోస్ చూస్తానా అని చాలా బాగుంటాయి అని చెప్పేసి లైక్ చేస్తాను అని చెప్పేసి బాగా సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. థ్యాంక్స్ అన్న. గోవిందల్లుండి ఎన్న కూడా వస్తూ ఉంటాడంట. మన పప్పనల్లకి ఆడవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. రాజు దగ్గరకు వచ్చి అందరూ కలిసి నాని రాజ్య లాట్స్. అందరూ మంచిగా చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. బాగుంటాయి. ఇంకా ముందుకు పోవాలి. అందరికి సబ్స్క్రైబర్స్ కూడా ఏరన్నా చిల్లరపిల్లి పట్టిన ఒకటి వచ్చింది మనకి. బాగానే పర్వాలేదు. టిఫిన్ చేసేసారు. ఇంకొక 10 నిమిషాలు ఆగి మళ్ళీ 10 నిమిషాలు కానీ ఒక అరగంటగా ఆగి మన భోజనాలు పెట్టాలి. ఏంది లైటింగ్ పోయింది అంటే చీకటి అయింది. ఇప్పుడు లైట్ బిగుతున్నావా? ఏండి అనుకుంటున్నా నేను. సరే పెట్టు. ఎట్ట మనూరోళ్ళు తెచ్చి తినాలిగా. మా తమ్ముడు చూడు అప్పుడు నా కష్టపడి అట్ట చెమట వచ్చి వడ్డించాడు. సూపర్. మీ బాగా చూడు ఎంత బాగా కొట్టేస్తున్నాడు. రామ్ లైట్ కూడా వచ్చింది రే. రామ్ లైట్ పోయింది రా మళ్ళీ పిలిచి లేచింది.
ఇప్పటికి 4 బంతులు అయిపోయినాయండి. ఇంక ఇదే లాస్ట్. రాజకుమారి అలానే వాళ్ళ అక్కాయి ఇస్తరాకులు తీస్తూ ఉన్నారు. అయిపోవచ్చింది. ఓకేనండి. పప్పాల సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. అయిపోయి కూడా నేను రోజున వీడియో పోసేసరికి కొంచెం 2 రోజులు లేట్ అయిపోయింది. తర్వాత మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే నాని ఒకే వీడియోని 4 సార్లు 10 సార్లు పెట్టడం బాగాలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. నా ఆలోచన ఏంటంటే అండి, ఇప్పుడు సరే ఇది 4వ వీడియో అనుకుంటా నేను పెట్టింది. కుకింగ్స్ వీడియోస్లోనే విడివిడిగా పెట్టాల్సి వస్తుందండి. ఎలాగంటే ఇప్పుడు చికెన్ కర్రీను నేను బిర్యానో లేకపోతే పలావ్ చేశారు, 2 వీడియోస్ కలిపి పెట్టేకాడికంటే విడివిడిగా పెడితే బాగుంటుంది కదా. అంటే మనం ఇప్పుడు తీసుకొచ్చుకున్న 1/2 కేజీయే లేకపోతే కేజీ చికెనే మనం స్పెషల్గా కొంచెం దాన్నే మనం ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు వీడియో తీసుకుంటున్నాం. అలాంటిది ఒక 100 మందికి ఇప్పుడు 200 మందికో 300 మందికో ఇలాగా వండి పెడుతున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అంత పెద్ద బల్క్గా వండుతున్నారు కదా పెద్దగా. ఆ వండినప్పుడు ఆ కర్రీస్ ఎలా చేస్తారు, అంటే ఆ బిర్యానీ ఎలా చేస్తారని చెప్పేసి పెద్ద క్వాంటిటీ కాబట్టి కొంచెం మీకు బాగా చూపించాలనే ఉద్దేశంతో నేను సెకండ్ వీడియో పెడుతున్నాను తప్ప ఒక దాంట్లో వీడియోని మళ్ళీ 2వ దాంట్లో పెట్టి కాపీ చేస్తే ఎవరు చూస్తారండి. వీడియో డ్యూరేషన్ తగ్గిందంటే మొత్తం వీడియోని కింద పడిపోయింది. అలాంటప్పుడు వీడియోస్ కూడా 4 షేర్ అవ్వు. అలాంటప్పుడు నేను ఎందుకు పోస్ట్ చేస్తాను? అలా కాకుండా బిర్యానీకే పోస్ట్ చేశాను వీడియో, అలానే చికెన్ కర్రీకే పోస్ట్ చేశాను. ఇప్పటి నుంచి అలా కాకుండా మొత్తం ఒకేలా పెడితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కూర, ఇప్పుడు వైట్ రైస్ ఉందనుకోండి, వైట్ రైస్లో కర్రీ అను అలానే పెరుగు 2 కలుపుకొని తింటే బాగుంటుందా? బాగుండదు కదా. అదే మాదిరిగా నేను కూర అన్నం ఉన్నప్పుడు కూర అన్నం తినాలి, లాస్ట్ని పెరుగన్నం ఉన్నప్పుడు పెరుగన్నమే విడిగా తినాలి. అప్పుడు దాని టేస్ట్ అనేది మనకు తెలిసిద్ది. అదే మాదిరిగా ఈ వీడియోస్లో కూడా దానికి ఆ పార్ట్ చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవి చూపించింది తప్ప లేకపోతే మరేం ఉద్దేశించి కాదు. నాకు లేకపోతే కంటెంట్ తెలియక నేను అదే కంటెంట్ పెట్టుకుందామని కాదు. సరేనా?